ఇంటింటికి మళ్ళీ వాలంటీరు రావాలంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి. ప్రతి పథకము మరలా అందాలంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, ప్రజల జీవితాలు తలకిందులవుతాయని వివరించారు. ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం 99% హామీలను నెరవేర్చామని, పలు విప్లవాత్మక పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక్క పథకమూ లేదని, అదే మీ బిడ్డకు అనేక పథకాలు ఉన్నాయంటూ ఆయా పథకాల గొప్పదనాన్ని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. మధ్యాహ్నం 2 గంటలు బీభత్సమైన ఎండ అయినా ఎవ్వరూ భయపడలేదు. అందరి లక్ష్యం ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలనే ఆకాంక్ష తప్ప అక్కడ మరొక ఎమోషన్ కనిపించలేదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో కళ్యాణదుర్గం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే జనం. మిద్దెలు మేడలు ఎక్కి జగన్ ప్రసంగం సాగినంతసేపు కేరింతలతో మద్దతు పలికారు ప్రజలు. అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధి పాలన గురించి సవివరంగా ఉదాహరణలతో సహా వివరించారు సీఎం జగన్. ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే ఈరోజు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. అక్క ఈ మాదిరిగా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి, అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు పథకాలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది క్రమం తప్పకుండా అమలు చేశామని సగర్వంగా ప్రకటించారు సీఎం జగన్. మేనిఫెస్టోను ప్రాణప్రదంగా భావించి హామీలను అమలు చేయడం జరిగిందని, వాటిని ఉపయోగించుకొని దాంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని సంతోషంగా చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అమలు చేసిన పథకాల ద్వారా పేద కుటుంబాలు నిలబడుతున్నాయని, వారు అప్పుల పాలు కాకుండా చదువులు చెప్పించుకుంటున్నారని, వైద్యం చేయించుకుంటున్నారని, వ్యవసాయం చేసుకుంటున్నారని, ఇది విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. గ్రామాల్లో మార్పు వచ్చిందని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలన ఇంటికే చేరుకున్నదని, గ్రామ వార్డు సచివాలయాలు ప్రజల జీవితాలతో మమేకమయ్యాయని, ఇలాంటి పాలన గతంలో ఎన్నడైనా చూశారా అని ప్రజలనే అడిగారు సీఎం జగన్. మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ 3,000 ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ 2 బటన్లు
2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? 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 అధికారంలోకి వచ్చేంత వరకు ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు ప్రకటనలు, వ్యాఖ్యానాలుంటాయని, వాటిని విని మోసపోకూడదని ప్రజలకు సూచించారు సీఎం జగన్. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసిన సంగతి ప్రజలకు గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ పుడితే 25,000 డిపాజిట్ లాంటి పలు హామీలు ఇచ్చారు. ఇంటింటికి జాబు అన్నారు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నారు. అవేవీ చేయకుండా బాబు 5 ఏళ్లు గడిపేశారని, అలాంటి బాబు మరలా మోసం చేయడానికి వచ్చారని, ఈసారి కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకము గుర్తుకు రాదని ప్రజలకు గుర్తు చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అలాంటి వ్యక్తి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెప్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీము కూడా ఏ పేదవాడికి గుర్తుకు రాదు. ఇలా కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం వర్తమాన రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టేలా సాగింది. ఓటుకు నోట్లు వెదజల్లడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తన పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు సీఎం జగన్. నా పక్కనే రంగయ్యనే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు, మీలో ఒకడు మంచివాడు, సౌమ్యుడు. నేను ఇంతకు ముందే చెప్పా, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. ఆయన పేద ప్రజల కోసం, పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని. మీ బిడ్డ, మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి, ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2,000కు 3,000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ శంకరన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి, ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్ను ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా
సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ.